10th class, second language, Hindi, new textbook, lesson number 1, సాకి. ఈ పాఠంలోని 3 మార్కుల ప్రశ్నలను హిందీ మరియు తెలుగులో వివరించడం జరిగినది. విద్యార్థులు చక్కగా విని అర్థం చేసుకొని నేర్చుకుంటారని, అదేవిధంగా పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని ఉపాధ్యాయులు, మిత్రులు మరియు విద్యార్థులు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసినదిగా మనవి. मीठी वाणी बोलने से औरों को सुख और अपने तन को शीतलता कैसे प्राप्त होती है? हमें अपने मन से अहंकार को दूर कर लेना चाहिए. सदा दूसरों से बात करते समय हमें मीठी और शीतल वाणी का प्रयोग करना चाहिए. यह मीठी वाणी दूसरों को सुखकर लगेगी और स्वयं को भी शीतल रखेगी. मीठी वाणी बोलने से औरों को सुख और अपने तन को शीतलता कैसे प्राप्त होती है? అనగా మధురమైన మాటలు మాట్లాడటం ద్వారా మనం ఇతరులకు ఆనందాన్ని, మన శరీరానికి చల్లదనాన్ని ఎలా అందిస్తాము? हमें अपने मन से अहंकार को दूर कर लेना चाहिए. అనగా మన మనసు నుండి అహంకారాన్ని తొలగించాలి. సదా दूसरों से बात करते समय हमें मीठी और शीतल वाणी का प्रयोग करना चाहिए. ఇతరులతో మాట్లాడేటప్పుడు మనం ఎల్లప్పుడూ మధురమైన మరియు చల్లని ప్రసంగాన్ని ఉపయోగించాలి. यह मीठी वाणी दूसरों को सुखकर लगेगी और स्वयं को भी शीतल रखेगी. అనగా ఈ మధురమైన ప్రసంగం ఇతరులను మెప్పిస్తుంది మరియు మిమ్మల్ని కూడా చల్లగా ఉంచుతుంది.